తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడబోతుందా? టీడీపీ జనసేనతో పాటు ఎన్నికల్లో జతకట్టబోతున్నారా? దక్షిణ తెలంగాణ బీజేపీ నేతలు కూటమికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇస్తున్నారు? ఉత్తర తెలంగాణ లీడర్లు మాకొద్దు జట్టు అని ఎందుకంటున్నారు? కూటమితో వస్తే కేసీఆర్ కు జరిగే మేలేంటి? తెలంగాణలో యాక్టివ్ కాబోతున్న ఎన్డీఏ, ఉత్తర తెలంగాణలో పుంజుకున్న బీజేపీ, టీడీపీ జనసేనతో కలిసి తెలంగాణలో పోటీ, వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న కమలనాథులు, బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అవుతుందని వెల్లడి. కూటమిలో టీడీపీ ఉంటే కేసీఆర్ కు ప్లస్. తెలంగాణలో కూడా ఎన్డీఏ యాక్టివ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్న దక్షిణ తెలంగాణ గ్రేటర్ పరిధిలో బలహీనంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏపీలోని ఎన్డీఏలోని కీలక మిత్రపక్షాలైన టీడీపీ జనసేనను తెలంగాణలో దింపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాంటి ప్రయత్నమే వద్దని అంటున్నారు నేతలు. తెలంగాణలో కూటమి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారంతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని చెప్పారు. తెలంగాణలో కూటమి అనేది మంచి ఆలోచన కాదని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినట్లవుతుందని, అలాంటి ప్రయత్నాలే వద్దన్నది తన అభిప్రాయమన్నారు ఆయన బయటకు చెప్పారు, కానీ మిగతా ఎమ్మెల్యేలది, కీలక నేతలది అదే అభిప్రాయం. బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఉత్తర తెలంగాణ వారి. దక్షిణ తెలంగాణలో బీజేపీ కీలక ప్రభావం చూపించలేకపోయింది. ఎంపీ ఎన్నికల్లోనూ అంతే. ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదని అక్కడ నేతల నిశ్చయాభిప్రాయం. కానీ దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి కూటమి ఉండాలని బీజేపీ నేతలు కోరుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పార్టీ వైపు నుంచి ప్రతిపాదన రాకుండా ఎవరూ మాట్లాడే అవకాశం లేదు. గ్రేటర్లో మినహాయించి ఇతర జిల్లాల్లో బలమైన బీజేపీ నేతలు లేకపోవడం కూడా ఓ కారణం అనుకోవచ్చు. కూటమిలో టీడీపీ ఉంటే కేసీఆర్ దాన్ని ఓ ఆయుధంలా చేసుకునే అవకాశం ఉంది. మరో రూపంలో చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని ఆయన ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును బూచిగా చూపించడం ద్వారా ఆయన కొన్ని విజయాలు సాధించారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. కానీ కేసీఆర్ రాజకీయంగా అవకాశం వస్తే వదిలిపెట్టరని తెలుసు.